జిల్లా కోర్టులో పనిచేసే పలువురు న్యాయవాదులు అడ్వకేట్ అప్రోజ్ అహ్మద్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాసేవ భవన్లో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాళ్ళందరికీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి సీతక్క, ఎంపీ అభ్యర్థి ఆతం సుగుణతో కలిసి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, ప్రతి కార్యకర్తకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో న్యాయవాదులు మేకల మధుకర్, సంజయ్ కుమార్, డి నాగేశ్వర్, డిఎస్పి శర్మ, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఏ సంతోష్ కుమార్, టి వెంకట్ కుమార్, షేక్ మున్షీర్, కె రవీందర్, బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ సెక్రటరీ ముజాహిద్ హుస్సేన్, ఎం నరేందర్, బి రాము, గులాం ఇమ్రాన్, ఎన్ భగవాన్లు, ఆర్ ప్రశాంత్, ఠాకూర్ కౌశిక్, మహమ్మద్ సాబీర్, సద్దాం బిన్ మొహమ్మద్, నలగంటి నవీన్ కుమార్ గారు తదితరులు ఉన్నారు. దయచేసి అడ్వకేట్స్ మాత్రమే స్టేజ్ పైన ఉండాలి. దయచేసి చేరబోతున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. దయచేసి మన నాయకులందరూ కూడా మీ చైర్లలో కూర్చోండి. దయచేసి ఎవరు నిలబడదు ప్లీజ్. మన మంత్రులు పార్టీలు రావాలని కోరుతున్నాం. అదేవిధంగా డి నాగేశ్వర్ అడ్వకేట్ గారు, అదేవిధంగా డిఎస్పీ శివమోహన్ గారు, అదేవిధంగా ఏ సంతోష్ కుమార్ జనరల్ సెక్రటరీ బాలరాజు గారు, అదేవిధంగా టి వెంకట్ కుమార్ గారు, అదేవిధంగా ఎస్కే మున్షీర్ గారు, డి మంగేష్ కుమార్ గారు, కె రవీందర్ గారు, ముజాహిద్ హుసేన్ గారు, స్పోర్ట్స్ సెక్రటరీ బార్ అసోసియేషన్, బి రాము అడ్వకేట్ గారు, గులాం ఇమ్రాన్ గారు, ఎస్ భగవాన్ గారు, ఆర్ ప్రశాంత్ గారు, సద్దాం బిన్ మొహమ్మద్ గారు, నలగంటి నవీన్ కుమార్ గారు, కె ప్రసన్న కుమార్ గారు, వీరందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. దొంగారెడ్డి గారు, అడ్వకేట్ గారు, ఎం నరేందర్ గారు, అదేవిధంగా అడ్వకేట్ ఎం నరేందర్ గారు, ఆదిలాబాద్ బార్ సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ అసోసియేషన్, అదేవిధంగా జై కాంగ్రెస్, జై నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం. ఈరోజు 21 మంది న్యాయవాదులు, అలాగే అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి మేకల మధుకర్ గారు తమ జాబ్కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరుగుతున్నారు. అడిషనల్ పీపీగా ఉన్నటువంటి మేకల మధుకర్ గారు, అలాగే అడ్వకేట్ సంజయ్ కుమార్ గారు, ఆ తర్వాత అడ్వకేట్ నాగేశ్వర్ గారు, డిఎస్పి శర్మ గారు, సంతోష్ కుమార్ గారు అడ్వకేట్, వెంకట్ కుమార్ గారు అడ్వకేట్, వంశీ గారు అడ్వకేట్, మంగేష్ కుమార్ పట్టడానికి వీరందరి యొక్క ఇంటలెక్చువల్స్ మేధావుల యొక్క మంచి ఆలోచనలు ఆదిలాబాద్ పట్టణానికి మరింత అభివృద్ధి చేయడానికి మీ సలహాలు సూచనలు తీసుకుంటున్న ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. ఇప్పుడు అడ్వకేట్ గారు మైకేల్ మధుకర్ గారు మాట్లాడాల్సిన పెద్దలు పూజలు సీతక్క, తెలంగాణ ఫైర్ బ్రాండ్ ఐరన్ లేడీ సీతక్క గారికి, మరియు పార్లమెంట్ అభ్యర్థి సుగుణక్కకు, మనందరికీ సుపరిచితులు మన శ్రేయోభిలాషి, మనందరూ అన్నగా పిలిచినటువంటి కంది శ్రీనన్నకు ఈ యొక్క ఆదిలాబాద్ న్యాయవాదుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చాలా రోజుల నుంచి గత 10 సంవత్సరాల నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు, ముఖ్యంగా మా ఇంట్లో మా ఆడవాళ్ళు, మా పిల్లలు అభినందిస్తుంటే మేమెందుకు మారకూడదు, మేమెందుకు వారికి సంఘీభావం పట్టించకూడదు అని చెప్పేసి ఆలోచన చేసి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడ బలపరుస్తూ వారి నాయకత్వాన్ని ఆదిలాబాద్ దిశ దశను మారుస్తున్నటువంటి ఏకైక లక్ష్యంతో నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రాజీనామా చేసి ఈరోజు సీతక్క గారి నాయకత్వంలో సీతక్క అంటే ఆదిలాబాద్ జిల్లా వాసులకు అభిమానం, ప్రేమ, ఆప్యాయత, వారి త్యాగము, వారి ప్రతి పిల్లల్లో తెలుసు. వాస్తవంగా మేము ఆదివాసులుగా మూలజాతి బిడ్డలుగా సీతక్కను అర్థం చేస్తున్నాం. అక్కగా పూజించడం కూడా వాస్తవంగా వారి యొక్క ప్రేమను ఎల్లప్పుడూ ఆదిలాబాద్ జిల్లా మీద ఉండాలని చెప్పేసి ముఖ్యంగా మా కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడ బలపరిచి వారు చేస్తున్నటువంటి పనులకు మీ యొక్క సహాయ సహకారాలు, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కంది శ్రీనివాస గారికి ధన్యవాదాలు. ఎంతో సహకారం అందించింది. మీ అందరూ మేలు మర్చిపోలేదు. మీ అందరి సలహాలు సూచనలు తీసుకొని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీని కంచుకోవడం మార్చడానికి నా ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ వినమ్రపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు అడ్వకేట్ సంజయ్ గారు ఒక్కసారిగా 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాను. గౌరవనీయులు మేడం, ఆనరబుల్ మినిస్టర్ గారు సీతక్క గారు, గౌరవనీయులు కంది శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు మార్పు కావాలనుకున్నప్పుడు కాంగ్రెస్ రావాలి. సో అటువంటి ఇప్పుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మేడం సీతక్క గారి నాయకత్వం, మరి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని వాటికి ఆకర్షితులై అందరూ వారి ఫైర్ బ్యాండ్ మరియు డైరింగ్ డాషింగ్ నాయకత్వాన్ని ఆకర్షితులై మా అడ్వకేట్స్ బృందం అంతా కాంగ్రెస్ చేరుతుంది. ఈరోజు వారికి మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి మా అడ్వకేట్స్ అందరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి మీకు హామీ ఇస్తూ మీతో పాటు ఎల్లప్పుడూ ఉంటామని చెప్తూ మేడం గారికి, శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు నేను రాజకీయాల్లో వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న నా తమ్ముడు లాంటి అఫ్రోజ్ గారికి నిజంగా ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేసింది. నేను ఎప్పుడు కూడా అన్న సత్యమార్గం మీతోనే ఉంటా, బతికినా సచ్చినా నా రాజకీయ జీవితం మీతోనని నన్ను ప్రతి విషయంలో నిస్వార్థంగా 1 రూపాయలు తీసుకోకుండా నా ఎన్నో పనులు చేసి, తమ్ముడు ఇది ఉంచంటే కూడా ఇది నాకు అర్థన్నా, నాకు దేవుడిచ్చిన గాడికి ఉన్నది, నా కుటుంబంకి ఆస్తున్నది చాలు అని 1 రూపాయలు కూడా ఫీజు తీసుకోకుండా నా కోసం నిరంతరం గత 2.5 ఏళ్ల నుంచి నాతో పాటు వెన్నుతట్టున్న అఫ్రోజ్ గారు 1 నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాను. పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న సీతక్క గారి, హానరబుల్ మినిస్టర్ గారికి, మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్న గారికి, ఈ ఏదైతే వేదిక అలంకరించిన అందరికీ, మా సీనియర్ అడ్వకేట్లకి మరియు నా కొలీగ్స్కి అందరికీ ధన్యవాదాలు నేను చెప్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది గత కొన్ని రోజుల నుంచి గాలి దుమ్ము రేపుతున్నది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి అన్న గారు మన కాంగ్రెస్ పార్టీని ఒక బలపరిచారు. కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం స్టేట్ లెక్క లేకుండే ఎలక్షన్ కంటే బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్తో. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ వాళ్ళు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేరడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, మరి సీతక్క నేతృత్వంలో, కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్లో దుమ్ము రేపుతున్నది. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఈ ఎంపీ ఎలక్షన్ ఏదైతే ఉన్నదో 13th మనమందరము అడ్వకేట్లు, చదువుకున్న వాళ్ళు, మళ్ళీ న్యాయవాదులు, డాక్టర్స్ ఇట్లా అందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి సున్నక్కని గెలవాలని నేను ఆశిస్తున్నాను. అబ్కే బార్ కాంగ్రెస్ की सरकार पूरे तेलंगाना में, और ये तेलंगाना है, ये सेकुलर तेलंगाना, इसको खराब करने के लिए बहुत जने देख रहे हैं. इसको खराब मत होने दीजिए, और ये मेरे को चांस दिए तो उससे मैं बात कर रहा हूँ. और जो भी ये एडवोकेट्स आज ज्वाइन हो रहे हैं, ये उनकी खुदी से आके ज्वाइन हो रहे हैं. यहाँ कंदी श्रीनिवासरेड्डी को देख के मोटिवेशन होके ये ज्वाइन हो रहे, लेकिन किसी के दबाव में ज्वाइन नहीं हो रहे. मैं ये जो भी दिए आभार, मैं उनको जिंदगी तमाम मैं उनके साथ ही रहूंगा, मैं 100%. ఇప్పుడు సీతక్క గారు ఇంకా మరిన్ని విలేకరులు సమావేశం ఉన్నది కాబట్టి అడ్వకేట్లందరికీ ఒక విజ్ఞప్తి, సుబ్రహ్మ పేరు మీద దయచేసి వార్డులలో మీ క్లయింట్లందరి దగ్గరికి కూడా ఫోన్ చేసి అన్ని రకాల అడ్వకేట్లతో ఒక 15,000 ఓట్లను మీరు ప్రభావితం చేయగలుగుతారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఇప్పుడు మంత్రి సీతక్క గారిని, ప్రజామంత్రి గరీబ్ ఎంపీ అభ్యర్థి ఆత్మ సుబ్రహ్మ 1 నిమిషం మాట్లాడాల్సిందే కోరుతాను. ఈరోజు సోదరులు అడ్వకేట్స్ అందరూ కూడా ఈరోజు జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది.
కాంగ్రెస్ కుటుంబానికి మీరు చేరడం బలం అంతాయి. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకి మీరు భారీ మెజార్టీ కొరకు మీరందరూ కూడా పనిచేస్తారనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు పెట్టి ముగిస్తున్నాను. ఈరోజు మా అడ్వకేట్ సోదరులందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మాకు మరింత బలాన్ని ఇచ్చే విధంగా కాంగ్రెస్కు ఆత్రం సుగుణ ఒక ఆడబిడ్డ, ఒక ఆదివాసి బిడ్డకు మా అడ్వకేట్ సోదరులందరూ మద్దతు ఇస్తున్నందుకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మన ముందున్నది ఇంకొక 5 రోజులు గట్టిగా అనుకుంటే, ఈ 5 రోజులు మీరు టౌన్లో కానీ మీ పరిచయస్తులకు కానీ ఫోన్ల ద్వారా కానీ వాళ్ళ గల్లీలలోకి వెళ్ళడం ద్వారా కానీ ఖచ్చితంగా మరి న్యాయం గెలవాలి. ఒక పేదల పక్షాన ఉండేటువంటి పార్టీ పెట్టినటువంటి అభ్యర్థి సుగుణ గారిని గెలిపించండి. తప్పకుండా మీ సమస్యలు ఏమున్నా కూడా మేము ఉంటామని మీరు కూడా ఇతర ప్రజలకు ఓటర్లకు భరోసా ఇవ్వండి. మీరు ఒప్పుకున్న పనులు కూడా మేము చేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు రాహుల్ గాంధీ గారి మీటింగ్ ఉంది కాబట్టి ఇవాళ నిర్మల్లో 1 గంటకు విలేకరులతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. తప్పకుండా మీకు సంపూర్ణంగా నేను టైం ఇస్తా. ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉంటా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ జిల్లా అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రేమ. ఏ పనులున్నా నేను కూడా అడ్వకేట్గా పనిచేసిన గతంలో రాజకీయాలకు రాకముందు. ఇవాళ మరి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారు కూడా అడ్వకేటే. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన మహనీయుడు అంబేద్కర్ గారు కూడా అడ్వకేటే. అడ్వకేట్ల పాత్ర ఈ దేశ రక్షణలో, దేశ ప్రజలకు చట్టాన్ని, న్యాయాన్ని అందించడంలో అమోఘమైనది. కాబట్టి రాబోయే కాలంలో అడ్వకేట్ల యొక్క ఔన్నత్యం, గౌరవం పెరిగే విధంగా, కోర్టుల మీద నమ్మకం, విశ్వాసం పెంచే విధంగా మరింత మన ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీకి మనస్ఫూర్తిగా స్వాగతం.